హలో అందరికీ, ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ కోసం జొన్న దోశ ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం నేను జొన్నల్ని 2 కప్పులు తీసుకొని ముందు రోజు నైట్ని నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకో గిన్నెలో 1 కప్పు మినపప్పుని ఇంకా 2-3 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది ఫర్మెంట్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేను ఇక్కడ ఫర్మెంట్ అయితే చేయలేదు. గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక అల్లం ముక్క, కొద్దిగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర కూడా వేసేస్తున్నాను. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. దీంతో నేను టమాటా పచ్చడి చేయబోతున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ధనియాలు వేసి బాగా కలుపుకోండి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, ఇంకా 2-3 టమాటాలు, తగినంత కొత్తిమీర, ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. బాగా కలిపేసుకోండి. పులుపుకి కావాల్సిన చింతపండు వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత తాలింపు కోసం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కాక నేను ఇక్కడ కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి, కరివేపాకు, ఎండుమిరపకాయలని వేసి కొద్దిగా వేగిన తర్వాత ఆ పచ్చడిని నేను ఇక్కడ కలిపేసుకుంటున్నాను. దోశలు వేసేసుకుంటాను. అంతే అండి, రుచికరమైన హెల్దీ, రిచ్, ఫైబర్ ఉన్న దోశలు రెడీ. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. బాయ్. టేక్ కేర్.